My dear lovable students, good morning to one and all. మీ అందరిని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావుడు కోరుకునేది కూడా ఇదే, ఇలాంటి యువతనే ఆయన టార్గెట్ చేశాడు. యువత బాగుంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్మిన ఏకైక వ్యక్తి ఆ రోజుల్లోనే మన స్వామి వివేకానంద గారు. అలాంటి చక్కటి యువత ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కళాశాల తరఫున మీ అందరిని కూడా మేము అభినందించడం జరుగుతుంది. ఆయన కళ్ళను చూసారా, ఆ కళ్ళకి భయం లేదు. ఆయన మొహం చూసారా, ఒక తేజస్సు 1000 వాట్స్ బల్బు వెలిగితే ఎలా ఉంటుందో ఆ మొహంలో ఉన్నటువంటి తేజస్సు అంత గొప్పగా ఉంటుంది. ఆయన ఆకృతి చూసారా, శరీర ఆకృతి, ఆయన పర్సనాలిటీ ఎంత గంభీరంగా ఉంటుందో అలాంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. దేశంలో ఉన్నటువంటి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపి, ఆత్మ విశ్వాసాన్ని నింపి ప్రగతి పదం వైపు ఈ నవజాతి నిర్మాణాన్ని చేపట్టిన ఆశా జ్యోతి మన స్వామి వివేకానంద గారు. ఆయన చిన్న వ్యక్తి కాదు, మహానుభావుడు. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది మోటివేట్ చేశారు. కానీ అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే పుట్టలేదు. ఇంకా మరెక్కడ నాకు తెలిసి కూడా పుట్టబోడు. ఇందాక మన భాషా సార్ చెప్పాడు, ఆయన బతికింది చాలా తక్కువ కాలం, 39 ఇయర్స్. కానీ ఈ రోజుకి ఇంకా 1000 సంవత్సరాలు కూడా ఈ యూనివర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆయన కొటేషన్ చదవాల్సిందే, ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. చూసారా, మనం రోల్ మోడల్ గా తీసుకోవాల్సింది ఇలాంటి వ్యక్తుల్ని. కానీ ఈ రోజు యువత తీసుకున్నటువంటి రోల్ మోడల్స్ ఎవరు తెలుసా? సినీ హీరోస్. దే ఆర్ నాట్ రియల్ లైఫ్ హీరోస్, దే ఆర్ జస్ట్ రియల్ హీరోస్. మేము కూడా అభిమానిస్తాం, అది అంతవరకే. బట్ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలి. బలహీనులు, పేదవారు మన భారతదేశంలో ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్న సందర్భంలో ఆ కష్టాలను చూసి చలించినటువంటి ఏకైక వ్యక్తి మన ఆ పేదరికాన్ని మొత్తం భారతదేశాల నుంచి తరిమి కొట్టాలని చూసి ట్రై చేశాడు ఆయన వివేకానంద గారు. నిజంగా ఆయన్ని మనం ధైర్యశాలి అనుకుంటాం, ఆయన ధీరుడు అనుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. ఆయన జీవితంలో తెంగి చూస్తే ఎన్నో ఎన్నో విషాద ఛాయలు ఆయన జీవితంలో జరిగాయి. ఆయన చదువుకుంటున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు, ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి తపన ఆయనలో ఉండేది, వివేకానందంలో ఉండేది. ఆయన ఒకసారి ఒక విషయం తెలియకపోతే, వాళ్ళ ప్రిన్సిపల్ కూడా తెలియకపోతే ఆయన ఒక విషయం చెప్పాడు, మీరు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళండి, మీకు చక్కగా దీనికి మీనింగ్ తెలుస్తుందంటే. అప్పుడు ఆయన కలకటా నుంచి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి దాన్ని తెలుసుకొని ఆయన దగ్గర ఈ గురువు ఇవన్నీ నేర్చుకొని తర్వాత వెంటనే వాళ్ళ తండ్రి చనిపోతే కుటుంబ బాధ్యత అంతా ఆయన మీద పడింది. అప్పుడు కూడా కుటుంబం కోసము చిన్న జాబులు చేసుకుంటూ తర్వాత అనేక కష్టాలు ఎదుర్కొంటూ మళ్ళీ ఆయన చికాగో వెళ్ళిన తర్వాత వెంటనే మహాసభలు జరగలేదు, 3 మంత్స్ పోస్ట్ పోన్ అయినాయి. అయినా అక్కడ కూడా వాళ్ళు ఆయన వేషధారణ చూసి ఏంటి ఎలా ఉన్నాడని చీకొట్టిన వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఆయన లొంగలేదు. తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ చూసి అసలు మొత్తం యావత్ ప్రపంచం కూడా షేక్ అయిపోయింది ఇలాంటి వ్యక్తిని చూసి. అంటే ఒక్కొక్కరు అంత టాలెంట్ కాకుంటుంది, ఏదో ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చిన రోజులు కొడితే కొండ కూడా బద్దలైపోవాలి, అలా ఉండాలి మన ఇది. తర్వాత చూడండి, ఎప్పుడు ఆయన యువతని సింహాలతో పోల్చేవాడు, ఉక్కు కండరాలతో పోల్చేవాడు, సింహాలతో పోల్చేవాడు యువకుల్ని. ఎందుకు తెలుసా? ఎందుకు పోలుస్తాడు? ఒక సింహం పంజా విసిరిందంటే ఆ దెబ్బకి ఎవడైనా సరే అక్కడ షేక్ అయిపోవాల్సింది. అంత పవర్, అంత ఎనర్జీ యువతలో ఉంటుంది. దాన్ని మీరు రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఉక్కు కండరాలు లాంటి వాళ్ళు ఈ వయసులో మీరు ఇలాగ పిడికిలు బిగించి కొండను గుద్దినా కూడా కొండ కూడా పిండిలాగా అరిగిపోతుంది. అంటే యువతలో అంత శక్తి దాగి ఉంది. వీళ్ళ ఈ దేశ భవిష్యత్తుని, వాళ్ళ జీవిత తలరాతలు మార్చుకునే ఏకైక శక్తి యువతలో ఉందని చెప్పి ఎన్నో కొటేషన్స్ ఇచ్చాడు ఆయన. ఒక్కసారైనా సరే మీరు, నేను అందరూ అన్ని చెప్పేస్తుంటారు, బట్ ఆయన కొటేషన్స్ చదవండి, రోజు ఒక కొటేషన్ అయినా చదవండి. అంతకన్నా మించి ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏం చెప్పాడో చదవండి. మీరు మిగతా పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. హ్యాపీగా మీ జీవితంలో అద్భుతంగా సెటిల్ కాగలరు. నిజంగా నేను కూడా జస్ట్ చిన్నప్పుడు కొటేషన్స్ వినేవాడినే, కానీ ఆయన జీవిత చరిత్ర ఇవన్నీ నేను ఎప్పుడు చదవలేదు. కానీ ఎప్పుడైతే ఈ సెక్టర్లోకి ఎంటర్ అప్పుడు చదివాను, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అదే ఇవన్నీ నేను ముందుగా చదువుంటే నేను ఇంకా మరోలాగా ఉండేవాడినేమో అని నాకు నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈరోజు విద్యార్థులు చదువుతున్నారు, కానీ అది కేవలం మార్కుల కోసమే చదువుతున్నారు.
మార్పు కోసం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేను ఎప్పుడు విద్యార్థులకు తప్పు పెట్టను. ఇవాళ మీరు వైట్ పేపర్ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తే మీరు అంత చక్కగా ట్రైన్ కాగలరు. కానీ మీరంతా కూడా మార్కుల కోసం కాకుండా మార్పు కోసం చదవండి. ఇందాక సార్ చెప్పాడు మన భాష సార్, స్కిల్ నైపుణ్యాలు ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. పెద్దవాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి స్పందించేటువంటి మానవత్వాన్ని నేర్చుకోవాలి. ఈరోజు అది నశించిపోతుంది, మానవత్వం లేదు. ఎవడన్నా ఏదైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వీడియో తీస్తున్నామే కానీ ఆడికి ఏదైనా చేద్దాం, హెల్ప్ చేద్దాం అనేటువంటి మానవత్వం అనేది రోజు రోజుకి క్షీణించిపోతుంది. మనంతా చూస్తున్నాం. ఈరోజు నిజంగా యాక్చువల్గా నేషనల్ ఎన్ఎస్ఎస్ ద్వారా మేము స్వామి వివేకానంద రామకృష్ణ మఠం నుంచి ఒక మంచి లెక్చర్ యాక్చువల్ ప్లాన్ చేసాం. 9th 10th ప్లాన్ చేసాం. బట్ అనుకోకుండా మన ఇద్దరు విద్యార్థులు నిజంగా యువకులు వాళ్ళు ఏమవుతారో తెలియదు. రేపు అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉండేది. అమ్మాయి పెద్ద ఇంటర్న్షిప్ అయ్యేదేమో, బట్ చూసారు అవకాశం మిస్ అయిపోయింది. సో కాబట్టి ప్రతి సెకండ్ కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీ లక్ష్యం ఏంటి, దానికోసం ఎప్పుడు కూడాను మీరు కానీ శ్రమిస్తే మీకు రానటువంటి విజయం ఎవరికి లేదు. ఈరోజు మీరు చూసుకోండి, ఉన్నత శిఖరాల్లో ఉన్నవాళ్ళు, అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద గారి కొటేషన్ కానీ, అబ్దుల్ కలాం గారి కొటేషన్ కానీ అవన్నీ చదివిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి. అవన్నీ చదివితేనే మనకి ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరంతా మంచి విద్యార్థులు, చిన్న కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి మీరంతా కూడా చదువుతో పాటు చక్కగా నైతిక విలువల్ని అలవర్చుకోండి, స్కిల్ నేర్చుకోండి. 100 మందిని ఇక్కడ కూర్చోబెట్టినా అద్భుతంగా మాట్లాడు, భయపడకూడదు. ఆయన చెప్పాడు, నువ్వు బలహీనమైన క్షణం అంటే నువ్వు బలహీనుడు అని భావిస్తే నువ్వు బలహీనుడుగానే అవుతావు. నువ్వు బలమైన వాడివి, ధైర్యవంతుడు అని భావిస్తే నిజంగా నువ్వు ధైర్యవంతుడు అవుతావు అని మన అంటే ఆల్ ఇన్ ఇస్ ఇన్ యువర్ మైండ్ అని ఈరోజు మన థీమే, ఈ 24 థీమే అది. అంటే నువ్వు ఏం కావాలన్నా కూడా అది ఎక్కడో ఉండదు. ఇక్కడ ఏదో మనకి ఏదో గాడ్ ఇక్కడ రాసి పెట్టి పంపిస్తారు అనుకోకండి. అదంతా కూడా నీలోనే ఉంది. నువ్వు లక్ష్యం చెంది శ్రమిస్తే, పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా నువ్వు అనుకున్నటువంటి ఆ లక్ష్యానికి ఈజీగా చేరుకుంటావని ఆ మహానుభావుడు ఎన్నో కొటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులారా, మన అందరూ కూడా ఏదో ఒక టైంలో మనం డిసప్పాయింట్ అవుతుంటాం. ఇక్కడ కూర్చున్న మేడమ్స్ కానీ మేము కానీ మేమేదో అనుకోకండి, మేము కూడా ఏదో ఒక టైంలో డిసప్పాయింట్ అవుతుంటాం. కానీ ఆ మూమెంట్ నుంచి మనం బయటకు రావాలి, వాటిని ఓవర్కమ్ చేయాలి. నిరాశ నిస్పృహలకి ఈరోజు యువత చాలా మంది డిసప్పాయింట్ అయ్యి సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. మనకి ఈ విశ్వంలో ఏ జీవికి రానటువంటి అత్యుత్తమైనటువంటి జీవితం మనకి మానవ జీవితం. అలాంటి దాన్ని మనం చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేయకూడదు. దాన్ని వీలైతే బలంగా ఎదుర్కోవాలి. సమస్యలు వస్తాయి, జీవితం అన్నాక సమస్యలు వస్తాయి. నా సమస్యలు నాకుంటాయి, పిఎం సమస్యలు పిఎంకు ఉంటాయి, సీఎం సమస్యలు సీఎంకు ఉంటాయి. బాబు, సమస్యలు లేకుండా ఏ ఒక్కరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద మీరంతా కూడాను మంచి శక్తియుక్తులు సాధించి జీవితంలో మీరంతా ముందుకు వెళ్ళాలని, ఆ భగవంతుడు కూడా మీకు అంత స్థైర్యాన్ని ఇవ్వాలని ప్రతిరోజు కూడా ఆ మహానుభావుడు కొటేషన్ చదవండి. వీలైతే మీ డిగ్రీ అయిపోయే లోపల ఆయన జీవిత చరిత్రలు, ఆయన రాసిన బుక్స్ చదవండి. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ కాలేజీకి వచ్చినప్పుడు ఆ రోజు నేను చదివాను కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నానని గర్వంగా చెప్పే రోజు వస్తుందని చెప్తూ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.